సంపద మీ స్వామి వారిలో ఉంటే వివరించవలసిందిగా కోరుతున్నాము. రాముడికి ఉండేటువంటి సంపద అపరిమితమైనటువంటి సంపద ఆయనకు ఉండేటువంటిది. గుణమే కదండి, గుణ సంపదే కదా అన్ని. అయ్యా సంతోషం. గుణ సంపద, విద్యా సంపద, జ్ఞాన సంపద అన్నీ కూడా రాముడికి ఉన్నాయి. అందుకనే పరమశివుడే అజ్ఞాతంగా ఒక ఎద్దు మీద ఇక్కడికి వచ్చి ఇంతమంది భక్తుల్లో ఒక కలకలాన్ని సృష్టించాడు. రామచంద్రుడి నామం ఎక్కడ వినిపిస్తే అక్కడ పరమశివుడు ఉంటాడు అని అన్నారు. పార్వతీదేవి పరమశివుడిని అడిగింది, నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తుంటావు కదా, ఏం ధ్యానం చేస్తుంటావని. అప్పుడు పరమశివుడు అన్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నాడు. అంటే శ్రీరామ రామ నేను తలుచుకుంటూ ఉంటానని చెప్పాడు. అలాంటి పరమశివుడు చక్కగా వృషభం మీద ఎక్కి ఇక్కడికి వచ్చాడు. ఎవ్వరికీ ఇబ్బంది పెట్టలేదు ఆయన. ఇంతమంది భక్తులుంటే ఇక్కడ ఎర్ర గుడ్డలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎర్ర వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద పడొచ్చు కదా. ఎవరిని ఏం చేయకుండా అలాగా శాంతంగా అది ఇక్కడికి వచ్చి అలాగా తనంతట తాను వెళ్ళిపోయింది. పరమశివుడు ఆ ఎద్దు మీద వచ్చి ఇక్కడ మనం సంవాదం చేసుకుంటుంటే రాముడి గొప్పతనాన్ని వినటం కోసం అని వచ్చినట్లుగా ఆ పరమశివుడు ఇలా వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అయ్యా ఇది ప్రధానంగా మా కోసం కూడా వచ్చారని మేము చెప్పవచ్చు. సరే, ఒక్కరి కోసమే కాదు, ప్రధానంగా ఇది మిథిలా నగరం కాబట్టి మా నగరంలోకి వచ్చాడు, అది గుర్తించాలి. మీ నగరంలో ఎద్దును కూడా సరిగ్గా కట్టేయలేకపోయేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయ్యా మీరే అన్నారు స్వామి పరమశివుడు దాని మీద వచ్చారు అని చెప్పేసి. కాబట్టి అలా గొప్పగా తరంగా వచ్చేటువంటి వారిని ఏం కట్టేస్తాను చెప్పండి. ఆహూతులు కాబట్టి ఆహ్వానించాము, ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. అదే వేరే విధంగా విడిచిపెట్టాము అనుకోండి, దాని చర్యలు వేరేగా ఉండేవి, అది గమనించాలి. మొత్తం మీద ఎవరికి ఇబ్బంది కలగకుండా పరమశివుడు అలా వెళ్ళిపోయాడు వృషభం మీద. ముఖ్యంగా వృషభం అంటే దాని గొప్పతనం చెప్తారు, అది ఒక ధర్మం, వేదమూర్తి అని. వేదమూర్తి ఎలాగైతే గరుత్మంతుడికి ఒక వేదమూర్తి అనేటువంటి పేరుందో అలాగే ఎద్దుకు కూడా ధర్మమూర్తి అని పేరు. అటువంటి ధర్మమూర్తిగా ఉండేటువంటి ఎద్దు మీద పరమశివుడు ఇక్కడికి వచ్చి మన యొక్క ఈ సంవాదాన్ని చక్కగా విని మనల్ని ఆశీర్వదించాడు. ముఖ్యంగా సరే, ఏదేమైనప్పటికీ మీరు అడిగినటువంటి రామునికి గుణ సంపద ఉన్నది, సంపద ఉన్నది, విద్యా సంపద ఉన్నది, అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గుణాలు చెప్పాలి అని అంటే సుధారుచి భాషికి సాధుపోషికిన్ దశశత భానుమూర్తికి. పోతన గారు అంటారు, వశుడుగా ముర్ఖ్యదన్ లవణ వార్ధి విజృంభణతా నివర్తికిన్ దశ దిగధీశ మౌళిగణ దర్పణ మండిత దివ్య కీర్తికిన్ దశశత భానుమూర్తికి సుధారుచి భాషికి సాధుపోషి